మీరు తాజాగా రాసిన పాట అయితే డబ్బింగ్ పాట అన్నారు కదండి, బ్రహ్మాస్త్ర. డబ్బింగ్ పాట విషయాల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతామని మిమ్మల్ని. డబ్బింగ్ పాట పరంగా మనకు ఒక భాషలో ఉన్నటువంటి ఒక పాటను ఇస్తారు, దాన్ని డబ్బింగ్ రాయమని చెప్పి. అప్పుడు పూర్తిగా భావాన్ని మన కంట్రోల్లో చేసుకుని రాయాలా, లేకపోతే అక్కడ ఉన్న భావాన్ని మనం ఇక్కడ పలికించే ప్రయత్నంలో భాషని కొంచెం ఇబ్బంది పెట్టాలా? అంటే అది చూన్లో రచయితకు అది మారుతూ ఉంటుంది. రచయితకు ఆ విధానం మారుతూ ఉంటుంది. నా వరకైతే మూలం ఏదైతే వింటామో ఆ మూలం విన్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాత నాదైన శైలిలో భావాన్ని మళ్ళీ పలికించడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు డబ్బింగ్ పాట అనేది చాలామందికి తేలిగ్గా ఉంటుంది. ఆ డబ్బింగ్ పాట అంటారు. కానీ డబ్బింగ్ పాట ఎంత కష్టం అంటే అది కూడా పాటలో సాహిత్యంలో ఒక భాగమే, అనువాద ప్రక్రియ కూడా ఒక భాగమే. తాజాగా విక్రమ్ సినిమాలో ఒక పాట రాశాను నేను. తమిళంలో పత్తల పత్తల పాటి పత్తల పొట్టి పత్తల అని ఉంటుంది. అంటే చాలదు పార్టీ చాలదు, అమ్మాయి చాలదు, ఇంకేదో కావాలంటుంటారు. పత్తల పత్తల. మనం ఇప్పుడు డబ్బింగ్ సాహిత్యాన్ని మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే పెదాల కలయికతో వచ్చే అక్షరాలు పా బా మా, వీటిని ఓష్ట్యాలు అంటాం. ఓష్టము అంటే పెదవుల కదలికతో వచ్చే అక్షరాన్ని ఓష్ట్యాలు అంటారు. పా బా మా ఓష్ట్యాలు, వా అర్ధోష్ట్యము. మిగతావి పా బా మా వా కాకుండా మిగతావన్నీ నిర్యోష్ట్యాలు. ఇప్పుడు పత్తల పత్తల పాటి పత్తల పొట్టి పత్తల పా 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 అన్ని పదాలన్నింటిలో మొదటి ఓష్ట్యాలు. దాన్ని గమనించాలి జాగ్రత్తగా. ట్యూన్ చూసుకోవాలి, అర్థం చూసుకోవాలి. యథాతథంగా అనువదిస్తే చాలదు పార్టీ చాలదు, పొట్టి చాలదని రాయాలి. కానీ ట్యూన్లో కూర్చోదు. అది ఏం రాశాను? మత్తుగా మందు మత్తుగా మగువ మత్తుగా లేనే లేదంట్రా. మా మత్తుగా పత్తల పత్తల మత్తుగా పార్టీ పత్తుగా మందు మత్తుగా పొట్టి పత్తుగా మగువ మత్తుగా లేనే లేదంటారా. కొత్త బీటును కొట్టండి. అందం ఉండాలి, అర్థం ఉండాలి. అనువాదం అంటే ఏంటో ఒకటి తెలుసా? ఎంత క్లిష్టమని తెలుసా? ఒక చోట కట్టబడిన సాలెగూడును తీసుకొచ్చి ఇంకో చోట కట్టడం, అదే సాలెగూడును తీసుకొచ్చి ఇంకో చోట పెట్టడం అంట. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఒక సముద్రాన్ని మరో సముద్రంలోకి వంపడం. అది ఇంకా కష్టం, నిజంగా. అట్లాగే ఈ మధ్య బ్రహ్మాస్త్రులు రాశాను. కేసరియా తీరనే పాట. కుంకుమలా నువ్వే చూడగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలా, వేకువలా నువ్వే చేరగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా అని రాస్తే ఆ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఈరోజు డబ్బింగ్ పాట అయినా కూడా హిందీలో వచ్చిన పాట. హిందీకి తెలుగుకి మళ్ళీ తేడా ఉంది. ఏంటంటే పోనీ తమిళం కాదు, హిందీకి తెలుగుకి ఏంటంటే తేడా, తెలుగు భాష అజంత భాష, ప్రతి మాట అచ్చుతో ముగుస్తుంది. హిందీ భాష ఒక రకంగా హల్లులతో ముగుస్తుంది, అది హలంత భాష. హలంత భాషలోని పాట తీసుకొచ్చి అజంత భాషలోకి మార్చాలంటే కొంచెం కష్టమే. ఆ బాణీకి అందాన్ని సమకూర్చాలంటే ఇంకా కష్టం. అయినా కూడా సమర్థవంతంగా ఆ పాటను పూర్తి చేశారు. మీకు ఇంకో విషయం చెప్తాను. అందులో పాట చింగారియా ఏ జో మేరే सीने में है दफन इनको जरा देखे हवा बन जाऊं मैं अगन चिंगारिया ए जो मेरे మూడవ అక్షరం మే, ఏ జో మేరే సీనే మే మూడవ అక్షరం, హే దపన్ రెండో అక్షరం, ఇన్కే జరా దేకే హవా బన్ జావు మై అగన్. చూడండి, నా గుండెల్లో ఏ జో మేరే ఈ దీపాలే సీనే మే నీ వైపే హే దపన్ చూపగా, ఇన్కో జరా దేకే హవా నిన్నే చూసి నిన్నే చేరి బన్ జావు మై అగన్ పెను జ్వాలై మారగా. మొత్తం చూడండి, నా గుండెల్లో ఈ దీపాలే నీ వైపే చూపగా, నిన్నే చూసి నిన్నే చేరి పెను జ్వాలై మారగా. అర్థము, భావము, వాణి, అవధానాల్లో ఓష్ట్యము. అవధానాల్లో న్యస్తాక్షరం ఉంటుంది, మీకు తెలుసు. న్యస్తాక్షరం అది ఆయా అక్షరాలే రావాలంటారు ఆయా స్థానాల్లో. ఇది అలాగే ఉంది. ఇది ఎంత డబ్బింగ్ పాటలో కష్టం చెప్తున్నాను. తర్వాత మీకు ఇంకొక పాట చెప్తున్నాను. పాట గురించి డబ్బింగ్ పాటలో ఒక పాట రాశాను. డబ్బింగ్ సినిమాలో పాట గురించి రాశాను. చెట్టును కదిల్చే తాళమే గాలి, చెవులను కదిల్చే తాళమే పాట, పాటలే చెవులలో తేనె వర్షం,
పాటలే కనులలో నీటి సంద్రం, ప్రాణం భూమికే పంచుదాం, పాటై భూమినే దాటుదాం. ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ. నీ దారిలో ముళ్ళున్న నా దారిలో రాళ్ళున్న ఏరేయవా పాటలే, నీ ఏ గుండెలో మృగమున్న ఏ చూపులో విషమున్న మార్చెయ్యవా పాటలే. మాటలాడువా దైవమే మాతృభాష సంగీతమే, మాటలాడువా దైవమే మాతృభాష సంగీతమే. మట్టిలో జీవితం కొంతకాలం, పాటతో జ్ఞాపకం ఎంతో కాలం, ఇది తెలుసుకో సోదరా ఎదగళముతో పాడరా. డబ్బింగ్ పాట చాలా అద్భుతం. దీంట్లో దశావతార సినిమాలో కమల్ హాసన్ గారు పాడతారు డబ్బింగ్ పాట. డబ్బింగ్ పాట ఎంత చక్కటి తెలుగు ఉంది ఇందులో. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే తీపి బాణం నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం కదిలినదే, సై సై సరసకు సై అంటూ పాదం నడిచినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. ఇది డబ్బింగ్ పాట, ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. అట్లాగే రాబోతున్న డబ్బింగ్ పాటలో ఒక మంచి గీతం మీకు వినిపిస్తాను. ఈ పాట ప్రేక్షకులకి ఇంకా ఎవరికీ తెలియదు, మొట్టమొదటిసారి మీ సమక్షంలో ఈ పాట పాడుతుంది. నేనే వస్తున్న సినిమాలో ఒక తండ్రి కూతురు గురించి పాడుతున్నాడు. ఇప్పుడు అనువాదం గురించి మనం అనువాదంలో యథాతథంగా రాయడం అనువాదం, దాని మూల అర్థాన్ని మనం అర్థం చేసుకుని రాయడం, దాని మూల అర్థాన్ని అర్థం చేసుకుని అందంగా మనం మన శైలిలో రాయడం అన్నది అనుసృజన. ఆ పాట సందర్భాన్ని తెలుసుకొని అసలు అక్కడ ఆ వాడిన భావాన్ని కానీ మూల భావాన్ని కానీ ఏమి ఉపయోగించుకోకుండా వాడుకోకుండా మనదంటూ కొత్త శైలిలో మన శైలిలో మన భాషలో రాయడం అధిసృజన. అనువాదం, అనుసృజన, అధిసృజన. ఇప్పుడు ఈ మధ్య నేనే వస్తున్న సినిమాలో అనువాదం కాదు, అనుసృజన కాదు, అధిసృజనగా రాసిన పాట ఒకటి. డబ్బింగ్ పాట అయినా కూడా పూర్తిగా మన బాణిలో ఉంటుంది. తండ్రి కూతురు గురించి పాడుతున్నాడు. ముద్దు ముద్దు వాన కురవడమేంటి, ముత్యమొచ్చి నన్ను కలవడమేంటి, అమృతంలో నేను మునగడమేంటి, అంతరిక్షమంత ఎదగడమేంటి, దేవదూత నాకు పుట్టడమేంటి, దీవెనల భిక్ష పెట్టడమేంటి, తండ్రి పదవిని పట్టడమేంటి, బాల్యంలోకి మళ్ళీ నెట్టడమేంటి, ఈ జగం మల్లె పువ్వులా మారడమేంటి, పాల బువ్వలా ఊరడమేంటి, పచ్చి పచ్చి నీ చూపుతో ఈ క్షణం హంసనవలా ఊగడమేంటి, స్వర్ణ వీణలా మోగడమేంటి, వచ్చిరాని నీ మాటతో బుజ్జాయి కాళ్లకు రక్షణ కోసం ఈ భూమి ఎత్తెను తన అవతారం, అమ్మాయి తలపై గొడుగై నిలిచెను ఆకాశం, చిన్నారి శ్వాసల సన్నిధి కోసం వేచింది వీచింది చల్లని పవనం, ఈ విశ్వమే నువ్వు చిందులాడు మైదానం. బా, అద్భుతం అద్భుతం అండి. ఇది బాణికి రాశాను, కానీ వేరే భావం అంతా నేను పొందుపరిచిన భావం. ఎంత సంతోషాన్ని, ఎంత సంతృప్తిని ఇస్తాయి ఇలాంటి పాటలు. ఒక డబ్బింగ్ సినిమాలో రాశాను, కానీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మీకు ఒక సాహిత్యం చెప్తాను. స్పందించే హృదయాలు, అందించే చప్పట్లు,
ఆ శబ్దంలోనే ఉంది అంతేలేని సంతోషం. హర్షించే అధరాలు, వర్షించే దీవెనలు, ఆ మంత్రంలోనే ఉంది అవధేలేని ఆనందం. ఆనందం ఉరకలు వేస్తే గానం, ఆవేదన మనసును మూస్తే మౌనం. వింటున్నావనేస్తం మౌన సంగీతం, వింటున్నావనేస్తం నా మౌన సంగీతం. ఎంత తెలుగు ఉంది. అవును. భూమి గగనంతో చేసేను బాసలు, బ్రతుకు మరణంతో ఆడేను ఊసులు. అన్నింటికిదే ప్రాణం, ఆ ప్రాణస్వరం మౌనం. ఆనందం బురకలు వేస్తే గానం, ఆవేదన మనసును మూస్తే మౌనం. వింటున్నావనేస్తం మౌన సంగీతం, వింటున్నావనేస్తం నా మౌన సంగీతం. తెలుగు పాట. బా, హిందీ బాణికి రాసిన తెలుగు పాట. హిందీ బాణికి రాసిన తెలుగు పాట. ఎంత 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 నేటివిటీ ఉందో పాటలో కూడా, సాహిత్యంలో కూడా. నీ జతగా నేనుండాలనే సినిమాలో ఆషికి 2కి అన్ని పాటలు రాశాను. అంత మంచి సాహిత్యం రాశాను. ఎవరు విన్నారు, ఎవరు వినలేదు, ఎవరికి చేరువైంది కాదు. ముందు నాకు సంతోషాన్ని, నాకు సంతృప్తినిచ్చిందా, నా పాట నేను పాడుకోగలుగుతున్నాను ధైర్యంగా, అది కావాలి. అది కొలమానం, అది ప్రామాణికం.